జనకుడు ఆనందించాడు, సీత సంతోషించాడు, మిగతా వాళ్ళు ఆశ్చర్యపోయారు, రాక్షసులు భయపడ్డారు. జరిగిన సంఘటన ఒకటే అయినప్పుడు వాళ్ళకి విభిన్నమైనటువంటి అనుభూతులు జరుగుతాయి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేదానికి కూడా విభిన్నమైన అనుభూతులు. కాశీఖండం కూడా నేను చెప్పాలని నిర్ణయించుకున్నాను. అయితే అది చాలా నెమ్మదిగా, దానికి నేను టైం లిమిట్ ఏం పెట్టుకోను, ఎంత అయితే అంత, ఇష్టాగోష్ఠిగా కూడా కాదు. ఎందుకంటే కాశీఖండం చదివిన తర్వాత నేను, మా హిమక్క నన్ను పాపం ఎక్కడికక్కడ బాగు చేయడం కోసం కాశీలో చాలా నిర్ణయాలు తీసుకున్నారు తల్లి. మా కన్నప్ప భాషలో చెప్పాలంటే ఆవిడ పాదపద్మములకు నేను శిరస్సు ఉంచి ప్రణామం చేసిన ఆవిడ యొక్క రుణం తీసుకున్నాను. ఎందుకనంటే ఎక్కడ నేను ఈ జగత్ సిద్ధాంతాల గురించి చర్చించి సమయాన్ని వేస్ట్ చేసుకుంటాను కాశీఖండం చదివిందా. ఆ చదివితే అందులో కొన్ని విషయాలు బయటపడ్డాయి. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఇంత కాశీఖండం ఇంట్లో ఉండి కూడా నేను నాడు ఎందుకు చదవలేక, చదివించుకోలేకపోయా. ఏంటంటే ఆ విశ్వేశ్వరుడు అనుగ్రహం వాటి, అదే ఆ విశ్వేశ్వరుడు అనుగ్రహం కొంతవరకే. ఆవిడ ఎంతగా నన్ను బాగు చేయాలని ప్రయత్నించినా ఉంటుందిగా, వాసన ఉంటుందిగా. అందుకని ఏం చేశాను నేను, కొన్నాళ్ళు మనకి ఇప్పుడు ఆవిడ మనకంటే వయసులో పెద్ద అయితే కూర్చోరా అని చెప్పి కూర్చోబెట్టాను. వయసు కూడా ఉంది, పైగా హోదా గురువు అని కూర్చో అని చెప్పేసి మొత్తం మాత్రమే కొన్ని మాత్రం వినగలిగా. అందులో విన్నవంత వరకు కొన్ని ఆ విశ్వేశ్వరుడి దయతో ఈవిడ సహాయకంతో కొన్ని చేయగలిగాను. ఉదాహరణకి కృత్తివాసేశ్వరుడి దగ్గర అభిషేకం, ఈశానేశ్వరుడి దగ్గర అభిషేకం, త్రిలోచనేశ్వరుడి వైశాఖ మాసంలో సందర్శనం, తర్వాత గోదానం, ఇవన్నీ అక్కడ ఆ కాశీఖండం చదువుతున్నప్పుడు కలిగిన ఆలోచనలే, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆలోచన లేవు. శివలింగ ప్రతిష్ట కాశీఖండంలో రాసి ఉంది. శివలింగ ప్రతిష్ట ఇక్కడ చేస్తే అన్యత్రా 1,00,000 శివలింగాల ప్రతిష్టతో సమానము అని. నాయన ఇంత అవకాశం ఎందుకు వదులుకోవటం అని చెప్పేసి అప్పుడు చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అలా నన్ను మందలించి నన్ను దారిలో పెట్టినటువంటి హిమ్మక్కకే ఆ పుణ్యం వెళ్ళుగా. కాబట్టి ఈ కాశీఖండాన్ని ఒరిజినల్ గా తెలుగులో కానీ అలాగే అనేకమైనటువంటి స్తోత్రాలు కూడా ఉన్నాయి. యో కాళహస్తీశ్వర మహాత్మ్యానంతరము కాశీఖండం నెమ్మదిగా చేసుకోండి, టైం లిమిట్ కూడా పెట్టుకోండి. కాబట్టి ఇది మీకు భయం కలిగించి ఉండొచ్చు, విస్మయం కలిగించి ఉండొచ్చు. వీడు వదిలేస్తాడు అనుకున్నాను రా, భాగవతంతో వదులుతాం అనుకున్నాడు, వదలలేదు. భారతం పట్టుకున్నాడు, భారతంతో వదిలేస్తాం అనుకున్నాడు, కాళహస్తీశ్వర మహత్యం పట్టుకున్నాడు. కనీసం రామేశ్వరం పోయినా శనీశ్వరం పోయినట్టు కాళహస్తీశ్వర మహత్యంతో అయినా ఈ పోతుందని అనుకుంటే పోలేదు. ఎన్నిసార్లు బాగు చేసినా మీరు బాగు ఎవరు అనుకోరు సార్, మీరు అనుకున్నట్టుగా ఇది మాత్రం ఏంటంటే మా బ్రహ్మానందం నిజంగా బ్రహ్మానందాన్ని అనుభవిస్తుంది. కాబట్టి మేము కూడా మా శ్రోతలు జారిపోకుండా కొన్ని తగిన చర్యలు తీసుకుంటాం. వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ప్రకటిస్తాం, ప్రోత్సాహకాలు. అంటే వారం రోజులు వదలకుండా విన్నటువంటి వాడికి ఒక కూల్ డ్రింక్, నెల రోజులు కదలకుండా విన్నటువంటి వాడికి ఒక స్వీట్, ఒక ఋతువు 2 మాసాలు ఉన్న వాళ్ళకి ఒక స్వీటు ఒక సమోసా, ఒక సంవత్సర కాలం విన్నటువంటి ఒక ఆయనము విన్నటువంటి వాళ్ళకి మనం ఏం చేద్దామంటే ఒక చిన్న గిఫ్ట్. అమ్మా అలా మీరు కూడా మాట్లాడు. ఒక సంవత్సర కాలం విన్నటువంటి వాళ్ళకి ఒక చిన్న వెండి గ్లాస్,
ఒక వెండి ఉంటుంది. ఇటువంటివన్నీ కొన్ని ప్రోత్సాహకాలను ప్రకటించి మన శ్రోతలు జారిపోకుండా ఇప్పుడు సార్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొన్ని చోట్ల రేపే అది ఒక ఆయన ప్రవచనం అంటే నేను పేరు చెప్పడం నాకు ఎందుకు లేని చెప్పట్లేదు. ఆ ప్రవచనం దగ్గరికి వెళ్ళి ఆయన మనం కప్పిన శాల్వా కప్పించుకోవాలంటే ఆయనకి మనం ఒక పట్టు పంచె పెట్టి పారితోషకం ఒక 20,000 పెట్టాలని చేస్తానంటారు. అప్పుడు ఆయన మనం పెట్టిన మన శాల్వా కప్పించుకోవడం మన చేత సన్మానింపు పడతాడు ఆయన. ఎందుకని ఆయనకి ఆల్రెడీ పేరు వచ్చింది, మనకి పేరు లేదుగా, పేరు ఊరు లేదు కదా. అందుకని మన శ్రోతల్ని రారాబాబుని దండం పెడతారు అని చెప్పిందంట. అది కాబట్టి ఏదైనప్పటికీ మన శ్రోతల్ని జారిపోకుండా కొన్ని మన కమిటీ ఒకటి వేసి, ప్రవచన కమిటీ ఒకటి వేసి, ఆ కమిటీలో కొన్ని ప్రోత్సాహకాలు ఏవి చేస్తే మన శ్రోతలు జారిపోకుండా ఉంటారో చూసి ఆ శ్రోతల్ని మనం పరిరక్షించుకుని మనం జరగాలి. అది సంగతి. లేదా మధ్య మధ్యలో మంచి సుశీల కొంటూ ఉన్నటువంటి భాగ్యశాస్త్రి గారి ఆయన గానామృతాన్ని పెట్టి సుశీల ఎస్ జానకి గొంతుతో సమానమైనటువంటి గొంతు ఉన్నటువంటి ఆయనతో పెట్టించి ఇలా చక్కగా పద్ధతి. అది సరే. ఇంకా లేకపోతే ఇంకా ఏమైనా మంచి మంచి ఎవరు చెప్తే ఎలా వస్తుందో చూద్దాం. అన్ని రకాలుగానే ఆలోచించి ప్రవచన కమిటీలో నిర్ణయాలు తీసుకొని కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తారు కదా సార్, ఇంకా వాళ్ళు వదిలేను మాస్టర్. అదే కమిటీని కాన్స్టిట్యూట్ చేసేస్తారు. అది ఎందుకంటే అంతా లెటర్ విని మీరేమనుకోకూడదు సార్. ఇది ఎలాగో ఇష్టాగోష్ఠి అన్నప్పుడు ఎప్పుడు వాళ్ళు అమ్మ మాట అని ఒక సినిమా వచ్చింది, విన్నారో చూసారు లేదు. అందులో పాట ఉంటుంది. ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్, ఈ రోజు నీ చెబుతాను హియర్ మీ డియర్ సార్. ఆ సోహన్ బాబు ఏమో ఇచ్చారు, వాణిశ్రీ స్టూడెంట్. అదనమాట. అలా సార్ ఎప్పుడు మీ ప్రవచనం అంటే ఎలాగండి సార్, ఈ రోజు మేము చెబుతాను హియర్ మీ డియర్ సార్ అని మీరు చెప్తారా వాళ్ళ. అది సంగతి. అలా ప్రవచన కమిటీలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఏదైనప్పటికీ ఆనందం పరబ్రహ్మేతి, మనం సంతోషంగా ఉండడమే అసలు భగవత్ స్వరూపం. కాబట్టి వీళ్ళ బ్రహ్మానందం. అలాగే నన్ను ఖచ్చితంగా కాశీలో దారి చూపించినట్టు మందలించి నడిపించినటువంటి మహానుభావురాలు మాట్లాడుతారు. ఇంకో విషయం ఏంటంటే, సభాపూర్వకంగా కూడా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆడపిల్ల ఉండి దొంగలించి అన్ని మెట్లతో 2 బకెట్ల నీళ్లు ఆ పిల్ల ఒక్కటి తీసుకొచ్చేది నా అభిషేకం. నన్ను పట్టుకుంచేది కాదు. అలా సంగతి అలా చేసింది. ఆమె ఒక 3 రోజులు లేకపోయేటప్పటికి మేము ఒడ్డున పడ్డ చేపలాగా గిలగిలా కొట్టుకున్నాం. చివరికి ఏంటంటే మా పక్కన ఉన్నటువంటి మంచినీళ్ళు ఎలా తెచ్చుకోవాలో మాకు తెలియలే. ఆమె అప్పటికి ఆల్రెడీ గుజరాత్ వెళ్ళిపోయింది. ఆమెకు ఫోన్ చేస్తే ఆమె గుజరాత్ నుంచి ఫోన్ చేస్తే గానీ మాకు మంచినీళ్ళు. అది నిజమేగమ్మా. మహాదేవ ఇవాళ మనం 8 గంటల 1 నిమిషానికి ఆపేస్తాం. ఏది చెప్తాం ఎందుకు చెప్తామని కదా అసలు స్టార్ట్ చేయాలి. లేకపోతే స్టార్ట్ చేయకపోతే ఏం జరుగుతుందంటే ఇక బద్ధకం వస్తుంది. రేపు చదువుదాం. ఇక ఎన్ని రేపులు చేస్తాం చెప్పండి, బాగుండదు కదా. మనం ఇంత జెంటిల్ మనలో అయి ఉండి రేపు చేస్తే బాగుండదు. అందుకని రేపు ఎందుకు లేదు. అది ఆ శివబ్రహ్మణుడు ఆలయంలో రూపకల అది శవనం పంచాక్షరి పూత. అది నేను చెప్తున్నా. ఈ పద్యం చెప్పేసాను.
చెప్తున్నాడు. ఆయన ఆ శివబ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. పంచాక్షరీభూత హసిత హసిత త్రిపురాండ్రి త్రిపురాంగ అంకిత భాగము అంకద భాగము అంటే ఏంటంటే వాళ్ళకి తెలియదు అమ్మాయి ఆయన పంచాక్షరీ మంత్రంతో భస్మం పెట్టుకున్నాడు. త్రిపురాంకిత భాగం చక్కగా పెట్టుకున్నాడు ఆ శివబ్రాహ్మణుడు. స్నానార్థ సిఖియు మంచి స్నానం చేశాడు. అర్థశిఖియు సిఖి అంటే పిలక పెట్టుకున్నాడు. క్రమకృత గ్రంథి క్రమ కృత గ్రంథి సూత్ర ప్రోత రుద్రాక్ష. ఆయన ఏం చేశాడంటే క్రమ కృత అంటే క్రమకృతంగా అంటే నెమ్మదిగా అల్లబడినటువంటి కృత గ్రంథి సూత్రములు. గ్రంథి సూత్రములు అంటే ఒక రుద్రాక్షకి ఇంకొక రుద్రాక్షకి మధ్య ఒక ముడిలాగా వేశారు. అంటే ఆ గ్రంథంలో గ్రంథి సూత్ర ప్రోత అంటే బాగా స్పష్టంగా ఉన్నటువంటి రుద్రాక్షమాలు ఉన్నాయి ఆయన మెడలో. భూషణాంబులు ఆయన భూషణ ఏంటంటే రుద్రాక్ష. శైవ భాషణములు అంటే ఇవి శివ చిహ్నాలు. ఏది భస్మము రుద్రాక్ష. శైవ భాషణములు. నాగుల్ఫలంబమానంబు శోణంబైన పోత్రము. నాగుల్ఫ అంటే ఈ శిల్ప వరకు శీలమండల వరకు వచ్చేటటువంటి లంబమాన అంటే పొడవైనటువంటి శోణంబైన. శోణము అంటే ఎర్రది. శోణంబైన పోత్రము అంటే మంచి పంచ ఒక పోత్రము కట్టుకున్నాడు. ఉపవీత సూత్రము చక్కగా యజ్ఞోపవీతం వేసుకున్నాడు. ఎర్ర పంచ కట్టుకున్నాడు. పంచి కట్టుకున్నాడు వేసుకున్నాడు. కరగృహీతాభిషేక క్షీర సంపూర్ణ భాండం ఆయన చేతిలో నిండా అంటే తీసుకున్నాడు. ఏవి క్షీరము పాలు, ఆవు పాలు తీసుకున్నాడు. ఎందుకంటే అభిషేకం కోసం అంటే మన శివార్చనకి వెళ్తున్నాడు కదా ఆయన. చక్కగా ఒక చేతిలో ఒక భాండం కుండ ఉంది, దాని నిండా ఆవు పాలు. పుష్పకరండకంబు అంటే ఇంకో చేతిలో పుష్పమాల. కరండకం అంటే మాల. కుండ బొజ్జయు బ్రాహ్మడు కదండి, కొంచెం బొజ్జ ఉంది, పొట్ట కొండ బొజ్జ. ఒకపాటి గుజ్జు రూపును మరి పొడవైన వాడు కాదు. కొంచెం చూడంగానే పొట్టి అనిపిస్తూ ఉంటాడు. చూడంగానే కొంచెం పొట్టి అని అనిపిస్తాడు. మన చూడండి, కొంతమంది చూపులకి పొట్టిగా అనిపిస్తారు. దానికి పొట్టి వాళ్ళేం కాదు. వాళ్ళ ఆకారాన్ని బట్టి, శరీరాకృతిని బట్టి కొంతమంది చూపులకి పొట్టిగాను పొడుగుగాను అనిపిస్తుంది. అది కొంచెం మరీ పొట్టి కాదు, కొంచెం పొట్టి. ఉత్తరీయంబు తన పైన ఒక ఉత్తరీయం, పైన ఒక ఇది ఉండాలి ఎప్పుడు కూడా. అందుకే మనం యజ్ఞోపేతం మూడు వేసుకుంటాం. ఒకటి మనకి ఉపనయన సమయంలో ఇచ్చింది. రెండోది శ్మశ్రుదత్త అంటే పెళ్ళి అప్పుడు ఇచ్చింది, అత్తగారు వాళ్ళు ఇస్తారు. మూడోది ఉపవీతార్థము. ఎప్పుడన్నా పొరపాటున ఉపవీతం లేకపోతే ఇది ఉంటుంది అన్నమాట.
పొరపాటు ఉండొచ్చు. కొంతమంది ఇంకో 2 వేసుకుంటారు, 5 కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు. యోగి హృదయ గోచరుని కొల్వ. యోగి హృదయ, ఇటువంటి వాడు ఒక ఆయన్ని కొలవడానికి వెళ్తున్నాడు, సేవించడానికి. ఎవడయ్యా అంటే ఆయన ఎక్కడంటాడయ్యా? యోగుల మనసుల్లో ఉండేటువంటి, యోగి మనసుల్లో మాత్రమే గోచరం కనపడుతూ ఉంటాడు. అటువంటి ఆయన కొలుస్తాడు. అదే ఇప్పుడు ఆయన శివుడైనా ఇంకోడైనా అంటే ఒకళ్ళే చెప్పారండి, యోగి హృదయానగమ్యం అన్నారు అక్కడ విష్ణువుని. ఈయన యోగి హృదయ గోచరుని కొలవాన్ని. మనం కొట్టుకు వస్తున్నాం కానీ వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకేం లేదు. ఆయన చెప్పాడు చక్క, ప్రథమ శైవుడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి, ప్రథమ వైష్ణవుడు ఎవరయ్యా అంటే శివుడే. ఇందులో మనకేముందండి? అది ఒకటి. మీ అందరికీ ఒక ఇది మాత్రం ఖచ్చితంగా శుభవార్తే, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. యావత్ శివపరివారం తరఫున మన సరస్వతి పుష్కరాల్లో మనం ఒక బంగారం, వెండి, వస్త్రం దానం చేయడం జరిగింది. మీ అందరూ ఇచ్చినటువంటి సహాయం అది సాధ్యమైనంత వరకు అందరి పేర్లతోనూ. ఇంకొక చిన్న విషయం మీకు తెలుసో తెలియదో కానీ, బద్రీనాథ్లో అక్కడికి వెళ్ళంగానే మన గోత్రనామాలు చెప్పాలి. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే మన తరఫున ఆయన తపస్సు చేశారు. అది తపోభూమి. సర్వశివ పరివారశ గోత్రములు చెప్పబట్టడం జరిగింది. కాబట్టి మీ అందరి గోత్రనామాలతో ఆయన తపస్సు చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకో. ఇది నేను చేసింది కాదు, నాకు ఈ విషయం తెలియదు. మా హిమక్క చెప్పారు. ఆ విషయం తప్పకుండా వెళ్తే, సార్ ఇట్లా నేను చెప్తున్నాను మీరు కూడా చెప్పండి అని ఆవిడ కొన్ని చెప్పి నా చేత కొన్ని చెప్పించారు. శివచిహ్న గోచరాంగుడు. శివచిహ్న గోచరాంగుడు అంటే ఆ శివ చిహ్నములు, శివారాధకుడు అని ఈయన చెప్పేటువంటి గోచరాంగుడు ఒకడు. శివచిహ్న గోచరాంగుడు వచ్చే శివ బ్రాహ్మణోత్తముడు. ఇక్కడ వరకు చెప్తాం. మనం లోపల కూడా వెళ్ళాం. ఇంకొన్ని 2-3 పద్యాలు కూడా చెప్పాను నాన్న. దీంట్లో త్రిపురాండ్రకం మీద ఒక పద్యం. త్రిపురాండ్రములు మీద కొన్ని చెప్పుకున్నాం. నాకు తెలిసి ఈయన లోపలికి వెళ్ళాడు చెప్పాను. సరే, ఈయన ఇప్పటివరకు అయితే ఆయనేమో మాంసం పెట్టేసి వెళ్ళిపోయాడు, ఇవన్నీ తినేసాడు. అవన్నీ పైగా పోనీ అవన్నీ ఎవరినిచ్చాడా ఎవరిని అక్కడ వచ్చేసాడు. ఈయన వెళ్ళాడు, ఈయన ఇలా వెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పటికి అక్కడ పరిస్థితి ఇది. సరే, త్రిపురాండ్రములు ఈ పద్యంలో ఉన్న కొన్ని విశేషాలు చూసి రామచరితమానసులో కూడా ఒక్కటే చదువుతాం. త్రిపురాండ్రధారయే నిత్యం. త్రిపురాండ్రధారయే నిత్యం. భస్మనామ సజవే నహి. భస్మనాన సజవే నహి. స్థానేషు పంచదశసు. 15 భాగాల్లో పెట్టుకోమన్నారు దీన్ని. స్థానేషు పంచదశ 15 భాగాల్లో పెట్టుకోవాలి. శరీర సాధకోత్తమ అంటే సాధకులు ఈ భస్మములను 15 స్థానాల్లో పెట్టుకోవాలి. చెప్పమ్మ. నుదురు 2, రెండోది చెవులు, కంఠము, ఫస్ట్ శిరస్సు ఫస్ట్ ఇక్కడ రాసుకోవాలి. నుదురు, చెవులు, కంఠము, భుజ శిఖరములు అంటే భుజకరములు అంటే పైన 2, చెవులు కూడా 2, హృదయం, నాభి 1, వీపు 1, బాహువులు 3 అంటే 1, 2, 3 బాహువులు 1, 2 మూపురు అంటే ఇటు చివర భాగం, ఇక్కడ ఇటు మూపుర భాగం. మణికట్లు అంటే ఇగో ఇక్కడ ఇది మణికట్లు. ఇవి 2. 15 చూడండి. 1 నుదురు, 2 చెవులు, 2 అంటే 4,
తర్వాత కంఠం 5, తర్వాత హృదయం 6, నాభి 7, తర్వాత బాహువులు 9, మణికట్లు 2, తర్వాత శిఖరములు ఇవి 2, 13, వీపు 14, నెక్స్ట్ వచ్చేసి నూపురములు 10. ఇలా 15 భాగాల్లో మనం పెట్టుకోవాలి. ఇది ఉత్తమాంగే లలాటే చ ఉత్తమ, అదే దానికి పేరు. ఉత్తమాంగి అంటే శిరస్సు, లలాటేచ శ్రవణ ద్వితీయం తథా కలే కంఠే కలే కలే భుజద్వయే చైవ భుజద్వయే చైవ హృది నాభౌ చ పృష్ఠౌ కి బాహు బాహుయుగ్మే కకుద్దేశే అంటే నూపురములు కకుద్దేశే మణిబంధద్వయే తథా త్రిపురాండ్రం భస్మనాధారయే. మూలమంత్రేణ ఊరికి ఇలా రాసేసుకోవడం కాదు, మూలమంత్రంతో రాయాలి. మంత్రం చెప్పుకుంటూ రాయాలి దాన్ని. తర్వాత ఇది త్రిపురాండ్రం అలా పెట్టుకుని వెళ్ళాడు. ఈ శివబ్రాహ్మణుడు ఆ కాళహస్తీశ్వర మందిర ప్రవేశం చేసి, మనం సీతాపహరణం జరిగింది, వీళ్ళు కిష్కిందకి వెళ్ళారు కదమ్మా. కిష్కిందకాండ మొదలైంది. ఆ శబరిని కూడా కలుసుకున్నారు. మనం అందుకే వెళ్ళేటప్పుడు కిష్కిందకాండ కంప్లీట్ చేయాలని రోజుకి 7-8 జోపాలు కూడా చెప్తాం. ఇవాళ కిష్కిందకాండ మొదలు. శరణం సుగ్రీవునితో మైత్రి. అది హనుమద్రామ, చక్కటి హనుమంతుడు ప్రవేశాన్ని. నిజంగా నిన్నే హనుమత్ జయంతి, నిన్నంటే మొన్న హనుమత్ జయంతి, పైగా ద్వాదశి, మనం వైశాఖ మాసం, ఇదంతా ఆ మహాదేవుడి దయ. చెప్పండి, ఇవాళకి మనం ప్రార్థనా శ్లోకం మాత్రమే చెప్పుకుంటాం. అవి రెండు చెప్పేసాం. కాశీ క్షేత్రం యొక్క మహిమ, కాశీ క్షేత్రం కాశీకి వెళ్ళాము. కాశీకి వెళ్ళి ఇప్పుడు ఇది హనుమద్ రామ రెండు కాశీ కిష్కిందకాండ ప్రారంభించుకునే వెళ్ళాము. అందుకే మన కాశీ అంత చక్కగా జరిగింది. చెప్పండి. ఆగే చలే బహురి రఘురాయ, ఆగే చలే బహురి రఘురాయ, బహురి రఘురాయ, ఋష్యమూక పర్వత్ ని ఆరాయ, ఋష్యమూక పర్వత్ నియా ఆరాయ, నియా ఆరాయ, తహారహ సచివ సహిత్, తహారహ సచివ సహిత్, సుగ్రీవ ఆవత్ దేఖి అతుల బల సేవ, ఆవత్ దేఖి అతుల బల సేవ, అసుల బల సేవ, బల సేవ, అతుల బల సేవ, శివ అతి సబీత, అతి సబీత, కహ సును హనుమాన, కహ సును హనుమాన, పురుష జుగల బల రూప నిదాన, పురుష జుగల బల రూప నిదాన, నిదాన, దరి భటు దరి భటి रूप देखो तै जाई, कहे सुजानी जिया, कहे सुजानू जिया, शयन भुजाई, पटये बाली कोही, मन मैला, भागव तुरत, तजो यहाँ सैला, विप्र रूप धरि कपितः गयऊ, मातनाही पूछत, असभयऊ, को तुम श्यामला गौर शरीरा, क्षत्रिय रूप फिरहु बनवीरा, कठिन भूमि कोमल पदगामी, कवन हेतु विचरहु, वन स्वामी, मृदल मनोहर सुंदर गाथा, सहता दुस्सह, वन आतप बाधा, की तुम्हा देव महको, नर नारायण की
తుమదోవు. తుమ్మదోవు. శ్రీ రఘునాథుడు ఆ పంపా సరోవర తీరమున ముందునకు సాగుచు అది ఆ శబరిమల చెప్పండి. పర్వతమును సమీపించాడు. ఆ పంపా నది సర్వతంలో వెళ్తూ ఋష్యమూక పర్వతం వరకు వెళ్ళారు. ఎవరు? శ్రీరాముడు. మీద సుగ్రీవుడు తన మంత్రులతో కూడి ఆ పర్వతం మీద ఆ సుగ్రీవుడు తన మంత్రులతో 4 మంత్రులు ఉన్నారని, జాంబవంతుడు, నలుడు, నీలుడు, హనుమంతు. ఈ మంత్రులతో కూడా ఆయన ఉన్నారు. అతులిత బలశాలురైన శ్రీరామ లక్ష్మణుల రాకను గమనించి సుగ్రీవుడు అత్యంత భయాందోళనలకు ఇట్లు పలికాడు. బాగా బలశాలి అయినటువంటి ఆ రామలక్ష్మణుని చూశాడు పైనుంచి. సుగ్రీవుడు చాలా విచలితుడైపోయాడు. ఆయనకి ఎందుకంటే ఆయన వాలి నుంచి రక్షించుకోవడానికి ఉన్నాడు. వాలి అక్కడికి రాడు. అది ఎందుకో మీకు తెలుసు. అందుకని ఏం చేశాడు ఈయన? భయపడ్డాడు. తనని చంపించడం కోసం వాలి పంపించాడు. చాలా భయపడిపోయాడు. అప్పుడు హనుమంతుడు వచ్చాడు. హనుమంతుడు వచ్చాడంటే రక్షే మొత్తం నుంచి మీరు చూసుకోండి. హనుమత్ పాత్ర ప్రవేశం జరిగిందంటే ఎవరో ఒకరు రక్షించరాదు. కాబట్టి మన శివ పరివారాన్ని రక్షించడానికి ఆంజనేయుడు వచ్చి ఓ ఆంజనేయ, ఈ పురుషుడు ఇరువురును అపూర్వ రూప బల సంపన్నులు. ఆ పురుషులు 2 ఉన్నారు చూసా, చాలా బలంగా ఉన్నారు. నీవు బ్రహ్మచారి వేషమున వారి కడకి అది నీవు బ్రహ్మచారి అంటే ఒక విప్రుడి వేషంలో, బ్రాహ్మణుడి వేషంలో నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి యథార్థ మనోభావములను తెలుసుకొని సంకేతము ద్వారా నాకు తెలియజేయ. అది నువ్వు వాళ్ళ యథార్థ అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో చెప్పు, కానీ నువ్వు అక్కడి నుంచి ఒక సంకేతం పంపించను. అంటే నువ్వు పారిపో అనేది లేకపోతే ఏదో చెప్పు అంతే తప్ప నువ్వు లేదు వీళ్ళు మన కోసం వాళ్ళ వల్ల మనకి ప్రాణహాని లేదు అని నువ్వు ఏదైనా సంకేతంతో చెప్పాలి. ఒకవేళ వారు మలిన మనస్కుడైన వాదిచే పంపబడి ఉన్నచో వెంటనే నేను ఈ పర్వతమును వీడి పారిపోయేదను. వాళ్ళు ఒకవేళ వాళ్ళు మలిన మనస్కులు ఉన్నారు అనుకో, వాళ్ళు నిజంగా నన్ను చంపడానికి వచ్చారని అనుకో, నీ పర్వతాన్ని వదిలేసిపోతారు. హనుమంతుడు బ్రాహ్మణ వేషమును ధరించి అతడికి పోయి వందనమాచరించి ఈ విధంగా అడిగాను. హనుమంతు రామ సమాగమం జరిగిందండి, చాలు. హనుమంతుడు వెళ్ళాడు, ఆయన చూశాడు, నమస్కారం పెట్టాడు, ఇలా అన్నారు. వాళ్ళ ఏమన్నారు? శ్యామ గౌరవర్ణ తను శోభితులైన వీరులారా, అయ్యా మీరెవరు? మీరు ఇద్దరులో ఒక ఆయన నల్లగాను ఒక ఆయన ఎర్రగాను లేదా తెల్లగాను ఉన్నారు. ఎవరినైనా క్షత్రియ వేషధారులై వనములలో ఏల తిరుగుతున్నారు. మీరు మీ వేషం చాలా విచిత్రంగా ఉంది. క్షత్రియ వేషధారులుగా ఉంది. పోనీ అలా అనుకుంటే క్షత్రియులు అనుకుంటే వేషం చూస్తే మునిగా, పోనీ మునులు అనుకుంటే చేతిలో ధనుడు బాణాలు. మీరు మునులా అంటే మీ శరీరాకృతి చూస్తే మీరు మునుల్లాగా లేరు. ఇక్కడ శరీరం సృష్టించి లేదు, చాలా దృఢంగా ఉంది. ఇది వాల్మీకి రామాయణం ఇంకా చాలా బాగా చెప్తాడు. రాముడు ఇంకా చాలా బాగా చెప్తాడు. ఇతని మాటలన్నీ విన్నాడండి. రాముడు సమాధానం చెప్పలేదు. లక్ష్మణుడితో మాట్లాడతాడు. ఆయన అడిగిందేమో హనుమంతుడు రాముడు, కానీ రాముడు చెప్పింది లక్ష్మణుడి. ఇది వాల్మీకి రామాయణం. ఇక్కడ ఎలా ఉందో నాకు తెలియదు. నుంచి ఇక్కడ అంటాడు, నానా లక్ష్మణ, ఇటువంటి దూత ఎవరికి ఉంటాడో వా స్వామి కార్యం నెరవేరిపో. ఎందుకో తెలుసా అని ఆయన మాటల్ని రాముడు విశ్లేషిస్తాడు. ఋగ్వేదంతో పరిచయం ఉంటే గాని ఈ మాట అనలేడు. యజుర్వేదంలో మంచి ప్రావీణ్యం ఉంటే గాని ఇదిగో ఇలా సంభాషించలేడు. సామవేదంతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటే గాని ఇలా మాట్లాడలేడు. అధర్వణ వేదంలో పండితుడైతే తప్ప ఇలా ప్రసంగించలేడు. కాబట్టి ఈయన చతుర్వేదముల్లోనూ హనుమంతుడి గురించి లక్ష్మణుడి గురించి చెప్తాడు. ఇది ఆయన వింటున్నా కానీ హనుమంతుడు వింటున్నాం కానీ చాలా బాగుంటుంది రామాయణంలో ఆ ఘట్టం. ఇప్పుడు మీరు తీసుకుని చదవండి. అది
స్వామి కటిక నేలపై సుకుమారమైన పాదములతో కాలినడకన సంచరించుటకు గల కారణమే. అది కటిక నేల మీద పాదరక్షలు కూడా లేకుండా ఏమిటి మీరు సంచరిస్తున్నారు? కారణం ఏమిటి? మీ కోమల మనోహర సుందర శరీరములు ఈ అడవులలో దుస్సహమైన ఎండను గాలిని ఎట్లు సహించు. అది మీ శరీరాలు చూస్తే చాలా సుందరంగాను సుకుమారంగాను కోమలంగాను, మరి ఈ ఎండలో భరించలేని సహించలేని ఈ ఎండ గాలి అన్ని తీవ్రంగానే ఉంటాయి. ఎలా సహిస్తున్నాయి అవి? మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులోని వారా లేక నరనారాయణుల? మీరు ఒక విషయం, మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఏ ఇద్దరునా లేదా మీరు ఇద్దరు నరనారాయణుల? దోహ జగ కారణ తారణ భవ జగ కారణ తారణ భవ భంజన ధరణి భంజన ధరణి భార భార కీ తుమ్హ అఖిల భువన పతి తుమ్హ అఖిల భువనపతి దీనః మనుజ అవతార. దీనః మనుజ అవతార. మీరు జగతునకు మూల కారణమై అఖిల లోకములకు ప్రభువులైన భగవత్ స్వరూపుల. అది బహుశా మీరు జగత్తుకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా మూలమైనటువంటి వారా? ఎవరు మీరు? లోకములను భవసాగరము నుండి ఉద్ధరించుచు లోకములను బాపుటకై మానవ లోకముల్ని భవరోగ హరుల్ని చేసి, మనకి పెద్ద రోగం ఏంటంటే భవము, పుట్టు చావు. ఈ రోగమే, ఈ రోగము కార పోయిందనుకో నీకు పోవాల్సిన రోగం లేదు. భవసాగరం ఇది సంసారంలో. ఈ భవం అనే సాగరం దాటించమన్నా భవ రోగంని హరించడం అన్న ఒకటేగా భవరోగ హరీశ్వర. అందుకే మహామంత్రం ఏంటంటే అరుణాచల శివ భవరోగ హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే ప్రాతక్లేశనాశాయ భవరోగ హరాయ చ మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. కాశీ భవరోగ హరేశ్వరాయ, కాశీ భవరోగ హరేశ్వరాయ మృత్యుంజయాయ నీలకంఠాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. రేపటి నుంచి ఈ 2 శ్లోకాలు కూడా నేర్చుకో. పృథ్వీ భారమును బాపుటకై మానవులుగా అవతరించి వచ్చిన బహుశా మీరు ఈ పృథ్వీ భారాన్ని పోపడం కోసం మానవులుగా అవతరించి వచ్చారా? మీరు హనుమంతుడి మాటలు విన్నామండి ఇవాళ మనం చాలు. హనుమంతుడి మాటలు మనం విన్నామంటే హనుమంతుడు వచ్చాడంటే ఇంకేముందండి? హనుమ ఉన్న చోట అన్ని శుభములే, అశుభములకి అసలు ప్రసక్తి. అంతేనమ్మా? మహాదేవ్ అమ్మ ధూపదీపాలు ధూపమా గరాప అమ్మ చెప్పు. ఎవరు తీసుకొచ్చారు? ఎవరు వచ్చారు? ఆవిడ. ధూపమా ఘరాపామే దీపం దర్యామి ధూపదేవానంతరం నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః సర్వచైతన్య రూపాంతమాద్యాం విద్యాంతమే బుద్ధిం జ్ఞాన ప్రచోదయాదరతంత్రామృతము సమృతము శరణమసి. ఓం జ్ఞాన ప్రచూనాంబాసం శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమో నమః. రుక్మిణ్యాద్యష్ట భార్యా సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. सर्व काशी प्रांतर्गत सर्वदेवी देवता सुंदरी काशी भवरोग हरेश्वराय नमः.
ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే వాణ్యం ప్రక్షాళయ ముఖే ఆజమనీయం మంగళ మహానీరాజన దీపం దర్శయామి. ఆది బృహస్పతి మనం చెప్పాలి. ఓం కాశీ భవరోగహరేశ్వరాయ మృత్యుంజయాయ నీలకంఠాయ సంభవయ ప్రదేశాయ తే నమః. ప్రణతక్లేశనాశాయ భవరోగహరాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ తే నమః. నీలకంఠాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. ఆనంద మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ నీరాజనానందరోద్ధాయమనం సమర్పయామి. శామరం వీచయామి. పార్వతీపదే హర హర మహాదేవ. ఆది గృహస్థశేఖరుడవైననినం భవదావన సుధావేదనజే నిజత భక్తుపవేళ కనుగొనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షణాదు హృదయం వనడి పాత్రమునందు పెట్టవే. ఆదరమొప్పగ పునరయాజిత వృత్తి సుహిందునీశ్వర. పార్వతీపదే హర హర. మహాదేవ మహాదేవ మహాదేవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. బ్రాహ్మణేభ్యో సమస్తనిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య అపుత్రాపుత్రిణ పుత్రిణ సంతు పుత్రిణ కర్మబద్ధ మనోరథ మహాదేవ. సార్ నేను ఈ మన ప్రవచన ప్రోత్సాహక కమిటీలో మిమ్మల్ని కూడా సభ్యులుగా చేరుస్తాను. మీరు కూడా ఆలోచించి ఎలా చేస్తే మన శ్రోతలు మన చేయి జారికుండా ఉంటారో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మనం జూన్ 10 నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. మహాదేవ్. కొత్త వాళ్ళు రాకపోయినా పర్వాలేదు సార్, ఉన్నవాళ్ళు పోకూడదు కదా. మెజారిటీ తగ్గిపోతుంది, గవర్నమెంట్ పడిపోతుంది. మహాదేవ్. మహాదేవ్ గురువు గారు. మహాదేవ మహాదేవ. ఆహా సుబ్రహ్మణ్యం, నీ గొంతు వింటే ఎంత ఆనందంగా ఉందో నాన్న. హాయిగా తుమ్మెదల చుంకారం విన్నట్టు, సెలయేళ్ల గలగల విన్నట్టు, హిమవత్ పర్వత ప్రాంత సమీర వీచికలు విన్నట్టు,
ఆనందంగా ఎంత ఆనందంగా ఉందో. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ గురుగారు మహాదేవ. మహాదేవ 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 గురువు. ఓయ్ మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. సీతమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాం గురువు. ఏదో కాశీ వస్తా అన్నారు మీరు. రాలేకపోయాను గురువు. సరే పోన్లేండి, ఈసారి మనం మళ్ళీ కలిసి వెళ్దాం. అలాగే గురువు గారు. వెళ్ళి ఇంకో 2 నెలలు ఉండొద్దాం, దాన్ని ఉంది. అలాగే సరేనా? అలాగే గురువు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మహాదేవ మహాదేవ. సార్ మళ్ళీ సార్